ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంట్ వారి విశిష్ట లోకంలో పరిస్థితులు మారచ్చు, రోజులు గడిచిపోవచ్చు, కానీ నిజమైన ఫ్రెండ్షిప్ మాత్రం ఒక షిప్లా కాలం అనే ప్రవాహంలో సురక్షితంగా ముందుకు తీసుకెళ్తుంది. స్నేహితుడు పక్కన ఉంటే ఎంతటి కష్టకాలమైనా ధైర్యంగా దాటేయొచ్చు. నిజానికి కాల పరీక్షను, పరిస్థితులను తట్టుకుని స్నేహాలు నిలబడటం చాలా కష్టం. ఏ స్నేహం ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేని రోజులివి. కానీ ఇండియా, రష్యా స్నేహం మాత్రం అందుకు భిన్నం. కాలం పెట్టే పరీక్షలు తట్టుకుని గొప్ప స్నేహితులుగా నిలవడంలో రష్యా, భారత్ మధ్య ఫ్రెండ్షిప్ ను మించిన కథ ఉండదంటే ఆశ్చర్యం కలగకమానదు. నిజానికి 2022లో రష్యా, భారత్ బంధంపై అమెరికా, మిత్రదేశాలకు సందేహం మొదలైంది. ఆ సందేహం ఏంటంటే ఇండియా, చైనా ఈ రెండు దేశాలతో రష్యా దోస్తీ చేస్తోంది. ఇక్కడ చైనా, రష్యా దేశాలు కమ్యూనిస్ట్ కంట్రీస్. రెండు దేశాలది ఒకే భావజాలం. ఇరు దేశాల అధినేతల్లో సైతం జీవితకాలం అధ్యక్షులుగా కొనసాగాలన్న ఆరాటం ఉంది. ఏ కోణంలో చూసినా చైనా, రష్యా బంధం బలంగా మారింది. తమ స్నేహం అన్లిమిటెడ్ అని ఇరువురు నాయకులు పలు సందర్భాల్లో చెప్పుకోవడం ప్రపంచం చూసింది. ఈ నేపథ్యంలో ఒకవేళ చైనా, భారత్ మధ్య యుద్ధమే వస్తే రష్యా ఎవరికి మద్దతిస్తుంది? ఈ ప్రశ్నకు భారత్ తడుముకోకుండా రష్యా తమకే అండగా నిలుస్తుందని చెబుతుంది. కానీ ఈ సమాధానంతో పశ్చిమ దేశాలు వెటకారంగా నవ్వుతాయి. చాలేవోయ్ నీ బడాయి అనడం ఖాయం. రష్యాతో చైనా ఆర్థిక బంధం మరింత పెనవేసుకుపోయింది. ఇప్పుడు రష్యాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. పైగా 2022లో యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు అన్ని రకాలుగా అండగా నిలిచిన ఏకైక దేశం చైనా. అలాంటప్పుడు భారత్, చైనా యుద్ధం వస్తే ఢిల్లీకి రష్యా ఎలా మద్దతిస్తుంది? ఎవరైనా ముందు దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తారు కదా అని అమెరికా, మిత్రదేశాలు ప్రశ్నించాయి. నిజానికి ఈ ప్రశ్నలు లాజికల్ గా సరైనవి. స్వదేశ ప్రయోజనాలకే ఎవరైనా ప్రాధాన్యమిస్తారు. ఈ లెక్కన చైనాకే రష్యా మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టుగా స్నేహితులందు రష్యా స్నేహం వేరయ్యా అని సింపుల్ గా చెప్పొచ్చు. ఇండియా, రష్యా బంధం ఈనాటిది కాదు. మన దేశానికి బ్రిటిషర్లు స్వాతంత్రం ఇవ్వకముందే భారత్ను మిత్రదేశంగా రష్యా ప్రకటించింది. 1947 ఏప్రిల్ 13న భారత్ను దేశంగా గుర్తించింది. అధికారికంగా దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. భారత్ను స్వతంత్ర దేశంగా గుర్తించడమే కాదు, మన అభివృద్ధిలో రష్యా పాలు పంచుకుంది. మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రష్యా చేసిన సాయం అంతా ఇంతా కాదు. స్వాతంత్రం వచ్చిన అనంతరం పారిశ్రామిక అభివృద్ధికి భారత్ శ్రీకారం చుట్టింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పశ్చిమ దేశాల సాయాన్ని ఢిల్లీ కోరింది. కానీ అప్పటికే పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిన పశ్చిమ దేశాలు సాయానికి నిరాకరించాయి. ఆ సమయంలో రష్యా అడుగు ముందుకేసింది. 1955లో భారత్ తొలి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రష్యా సహకరించింది. రష్యా, భారత్ స్నేహానికి అసలైన పరీక్ష 1971లో ఎదురైంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం తూర్పు పాకిస్తాన్పై భారత్ దండయాత్రకు దిగింది. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా తన శక్తివంతమైన 7వ నౌకాదళాన్ని బంగాళాఖాతంలోకి పంపింది. మరోవైపు చైనా కూడా భారత్పై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించింది. భారత్ చుట్టూ శత్రువులు ముట్టడిస్తున్న భయంకరమైన పరిస్థితి అది. భారత్ను బెదిరించడానికి అమెరికా యుద్ధ నౌకలు వస్తున్నాయని తెలియగానే యాక్షన్లోకి రష్యా దిగిపోయింది. అణు సామర్థ్యం ఉన్న సబ్మెరైన్లను, యుద్ధ నౌకలను హిందూ మహాసముద్రంలోకి దించి ఫ్రెండ్ నీకు నేనున్నాను అంటూ భారత్కు రష్యా భరోసా ఇచ్చింది. అమెరికా వినే రకం కాదు. అందుకే రష్యా మరో మాట కూడా క్లియర్ గా చెప్పేసింది. అదేంటంటే భారత్పై దాడి చేస్తే అమెరికాపై దాడి తప్పదని పరోక్షంగా రష్యా వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికా, డ్రాగన్ కంట్రీలు తోకముడ్చాయి. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అన్ని రకాలుగా ప్రయత్నించింది. యుద్ధం ఆపేయాలని, భారత్ వెనక్కి తగ్గాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీర్మానాలను ప్రవేశపెట్టింది. ఒకవేళ తీర్మానాలకు ఆమోదం పొందుంటే భారత్ను అడ్డుకునేందుకు అమెరికా, చైనా, బ్రిటన్ రంగంలోకి దిగాలని ప్లాన్ వేశాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్కు రష్యా అండగా నిలిచింది. 3 సార్లు ప్రవేశపెట్టిన తీర్మానాలను తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగించి రష్యా అడ్డుకుంది. రష్యా అండ లభించడంతో పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేసింది. కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించింది. కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అందుకే భారతీయుల గుండెల్లో రష్యా ఎప్పటికీ ఒక నమ్మకమైన మిత్రుడిగా నిలిచిపోయింది. అయితే 1990లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ అప్పట్లోనే పతనమైంది.
ఆ తర్వాత రష్యాలో పుతిన్ అధికారంలోకి వచ్చాడు. అమెరికా మిత్రదేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి చైనాతో చేతులు కలిపాడు. ఇప్పుడు రష్యాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. యుక్రెయిన్ యుద్ధ సమయంలోనూ చైనా రష్యాకు వెన్నుదన్నుగా నిలిచింది. పుతిన్, జిన్పింగ్ తమ స్నేహాన్ని హద్దులులేని స్నేహం అని పిలుచుకుంటారు. ఇక్కడే పశ్చిమ దేశాలకు సందేహాలు మొదలయ్యాయి. భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే రష్యా ఎవరి వైపు నిలబడుతుంది? నిజానికి ఇలాంటిదొస్తే రష్యా పరిస్థితి కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే భారత్ దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశం ప్లస్ అతిపెద్ద రక్షణ భాగస్వామి. రష్యా ఆయుధాలకు భారత్ అతిపెద్ద మార్కెట్. భారత్ ఎప్పుడూ రష్యాకు వ్యతిరేకంగా వెళ్లలేదు. మరోవైపు ప్రస్తుతం రష్యాకు రాజకీయంగా, ఆర్థికంగా తోడుగా నిలుస్తున్న ఏకైక దేశం చైనా. పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి రష్యాను డ్రాగన్ కాపాడుతోంది. చైనా మద్దతు లేకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం ఖాయం. కాబట్టి రష్యా ఎవరి వైపు నిలుస్తుందంటే ఖచ్చితంగా ఎవరైనా చైనా వైపే అని ఖచ్చితంగా చెప్తారు. కానీ ఒకవేళ భారత్, చైనా మధ్య యుద్ధమే వస్తే రష్యా 3 మార్గాల్లో స్పందించే అవకాశాలున్నాయి. మొదటి మార్గం ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండటం. ఎందుకంటే 2 మిత్ర దేశాల మధ్య యుద్ధం రష్యాకు తీరని నష్టం చేకూరుస్తుంది. ఇక రెండో మార్గం యుద్ధం రాకుండా ముందే చర్చలతో సద్దుమణిగించేలా రష్యా మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇలాంటి సిట్యువేషన్ మనకు 2020లో కనిపించింది. గాల్వాన్ లోయలో చైనా, భారత్ మధ్య ఘర్షణ జరిగినప్పుడు రష్యా చొరవ తీసుకుంది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపింది. వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించింది. భవిష్యత్తులో కూడా 2 దేశాల మధ్య యుద్ధం రాకుండా శాంతి దూత పాత్రను పోషించడానికి రష్యా మొగ్గు చూపొచ్చు. ఇక మూడో మార్గం ఏంటంటే యుద్ధం అనివార్యమైతే పరిస్థితి ఏంటి? ఇక రష్యాకు ఇదే అసలైన సమస్య. తప్పకుండా భారత్కు మద్దతుగా రష్యా దిగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇరు దేశాల స్నేహం అలాంటిది. భారత్కు అవసరమైన ఆయుధాలను అందించి, శత్రువుల కదలికల నిఘా సమాచారం అందించి, యుద్ధంలో తోడ్పాటును అందిస్తుంది. నేరుగా యుద్ధానికి దిగకపోయినా ఈ రకంగా మాస్కో తప్పకుండా పరోక్షంగా భారత్కు అనుకూలంగా స్పందిస్తుంది. అయితే పదే పదే చైనాతో రష్యా అంటకాగుతోంది. దీంతో భారత్కు మాస్కో అండగా ఇక ముందు నిలుస్తుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజాగా ఈ సందేహాలను రష్యా పటాపంచలు చేసింది. భారత్కు కష్టం వస్తే ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా తాము అండగా నిలుస్తామని రష్యా మరోసారి రుజువు చేసింది. ఈ విషయం తెలుసుకోవాలంటే ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వైపు చూడాల్సింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఈ యుద్ధం మొదలైంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో యుద్ధాన్ని ప్రారంభించాయి. యుద్ధం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి వరకు ఇరాన్లోని పలు ఆయుధ, సైనిక, అధికార స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ యుద్ధంలో ఇరాన్ కూడా అంతే ధీటుగా ఎదురుదాడులు చేస్తోంది. ప్రధానంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు ఇజ్రాయెల్ను లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అయితే ఇరాన్ యుద్ధానికి భారత్కు ఎలాంటి లింకు లేదు. కానీ యుద్ధం మొదలైన వెంటనే హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. హార్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ సముద్రాన్ని, అరేబియా సముద్రాన్ని కలిపే చిన్న మార్గం. ఈ మార్గంలోనే పశ్చిమాసియాలో ఉత్పత్తయ్యే చమురు ప్రపంచానికి సరఫరా అవుతోంది. ఇక్కడ నుంచి 20% చమురు నౌకల ద్వారా ఎగుమతవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే 2 కోట్ల బ్యారెళ్ల చమురు, 1000 కోట్ల సహజ వాయువు సరఫరా అయ్యేది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న యుద్ధంతో ప్రపంచమంతా ఆందోళనకు గురి కావాల్సి వస్తోంది. ఈ యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు, గ్యాస్ ను తరలించే నౌకలు పర్షియన్ గల్ఫ్ సముద్రంలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం 3000కు పైగా వాణిజ్య నౌకలు గల్ఫ్, హార్మోజ్ జలసంధి పరిసరాల్లో నిలిచిపోయాయి. ఇందులో 700 మేర అత్యంత భారీ చమురు ట్యాంకర్లు, గ్యాస్ క్యారియర్లు ఉన్నాయి. ఇందులో భారత్కు చెందిన 28 నౌకలు ఈ ప్రాంతంలో చిక్కుకున్నాయి. ఇందులో 24 నౌకలు హార్మోజ్కు పశ్చిమ దిశలో, 4 తూర్పు దిశలో ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా హార్మోజ్ మూతపడ్డంతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం ఎక్కువగా భారత్ పైనే పడుతోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం చమురులు 40 నుంచి 50%, సహజ వాయువు 70% హార్మోజ్ మార్గంలోనే వస్తోంది. హార్మోజ్ మూసివేతతో భారత్కు చమురు, గ్యాస్ సంక్షోభం మొదలైంది. చాలా దేశాల్లో ఇప్పటికే చమురు నిల్వలు నిండుకోవడంతో అల్లాడిపోతున్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అయితే మళ్లీ భారత్కు ఎలాంటి కష్టం రాకుండా రష్యా రంగంలోకి దిగింది. భారత్కు భారీగా చమురును అందిస్తోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం రష్యా చమురు దిగుమతులు ఏకంగా 50%కి పెరిగాయి. కేవలం ఒకే వారంలో సుమారు 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు కొనుగోలు చేయడం భారత చరిత్రలోనే అత్యంత పెద్ద డీల్గా చెప్పొచ్చు. మరోవైపు పర్షియన్ గల్ఫ్ సముద్రంలోని ఇరాన్కు చెందిన సౌత్ పార్స్ అనే భారీ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు క్షేత్రం. సౌత్ పార్స్లో నిత్యం 73 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ప్లస్
ఇరాన్ ఎనర్జీ ఆదాయానికి ఇది వెన్నెముక లాంటిది. ఈ క్షేత్రం నుంచి 70% గ్యాస్ను ఇరాన్ ఉత్పత్తి చేస్తోంది. అత్యంత కీలకమైన ఇరాన్ చమురు క్షేత్రంపై దాడి చేయడంతో టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. సౌత్ పార్స్ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలపైన మరికొన్ని గంటల్లో దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అనుకున్నట్టుగానే ఇరాన్ తాజాగా ఖతార్ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. నిజానికి ఈ సౌత్ పార్ గ్యాస్ క్షేత్రం ఖతార్, ఇరాన్ మధ్య ఉంది. ఇరు దేశాల ఉమ్మడి జలాల్లో గ్యాస్ క్షేత్రాలు ఏర్పాటు చేశారు. ఇరాన్ జలాల్లో ఉన్న గ్యాస్ క్షేత్రాన్ని సౌత్ పార్స్ అంటారు. ఖతార్ జలాల్లో ఉన్న గ్యాస్ క్షేత్రాన్ని రాస్ లఫాన్ అంటారు. అయితే ఇరాన్ వైపు ఉన్న గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఖతార్ వైపు గ్యాస్ క్షేత్రాన్ని ఇరాన్ టార్గెట్ చేసింది. అంతేకాదు కువైట్, సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై కూడా తెహ్రాన్ దాడులకు దిగింది. ఎనర్జీ సైట్లపై దాడులు చేయడం యుద్ధంలో కీలకమైన మలుపుగా చెప్పొచ్చు. తాజా పరిణామాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. దీని ప్రభావం వెంటనే కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటింది. ఈ పరిణామాలు భారత్ను వణికిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా భారత్కు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయాయి. హార్మోజ్ మార్గంలో తమ నౌకలను అనుమతించేలా ఇరాన్తో భారత్ చర్చలు జరిపింది. భారత్కు చెందిన 4 గ్యాస్ నౌకలను ఇరాన్ ఇప్పటికే అనుమతించింది. అయితే నందాదేవి, శివాలిక్ అనే పేర్లతో ఉన్న 2 గ్యాస్ నౌకలు భారత్కు చేరుకున్నాయి. మరో 2 నౌకలు కూడా త్వరలో చేరనున్నాయి. మరోవైపు భారత్ చమురు కోసం రష్యా కూడా యాక్షన్లోకి దిగింది. భారత్కు చమురు కష్టం రాకుండా వీలైనంత ఎక్కువగా పంపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూంబర్గ్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించింది. రష్యా నుంచి చైనాకు భారీ ఆయిల్ ట్యాంకర్లు బయలుదేరాయి. కానీ ఉన్నట్టుండి రష్యా ట్యాంకర్లు మధ్యలోనే దిశను మార్చుకున్నాయి. ఇంతకు దిశను మార్చుకున్న నౌకలు ఎక్కడికి వెళ్లాయి? భారత తీరానికి చేరుకున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం బాల్టిక్ సముద్రం నుంచి చైనాలోని రిజర్వో పోర్టుకు వెళ్లాలి. కానీ చమురు నౌకలు దిశను మార్చుకుని మంగళూరు పోర్టుకు వెళ్తున్నాయి. ఒక నౌక మార్చి 21న మంగళూరుకు చేరుకుంది. మరికొన్ని ట్యాంకర్లు కూడా గమ్యాన్ని మార్చుకున్నాయి. మార్చి 25న గుజరాత్లోని సిక్కా పోర్టుకు మరో నౌక చేరుకోనుంది. ఈ 2 నౌకలే కాదు, మరిన్ని నౌకలు చైనాను కాదని భారత్ వైపు రష్యా మళ్లిస్తున్నట్టు బ్లూంబెర్గ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు 7 నౌకలు ఇండియా వైపుగా వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చైనాకు వెళ్లాల్సిన నౌకలను రష్యా ఎందుకు భారత్ వైపు మళ్లించింది? ఈ ప్రశ్నే భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే రష్యా ఎవరి వైపు నిలబడుతుందో స్పష్టంగా సమాధానమిస్తోంది. నిజానికి చైనాతో అన్లిమిటెడ్, అన్స్టాపబుల్ ఫ్రెండ్షిప్ రష్యాకు ఉన్నా బీజింగ్ను మాస్కో మాత్రం అంత తేలిగ్గా నమ్మదు. ఆర్థిక అవసరాల కోసం బీజింగ్తో స్నేహాన్ని పుతిన్ కొనసాగిస్తున్నాడు. ఇక్కడే యుక్రెయిన్ యుద్ధం మొదలైన టైంలో రష్యాతో భారత్, చైనా వ్యవహరించిన తీరును చూడాల్సిందే. ప్రపంచ చమురు సంక్షోభం రాకుండా ఉండేందుకు మిత్రదేశం రష్యాను ఆదుకునేందుకు భారత్ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా రష్యా చమురును కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. భారత్ ఆసక్తి చూపడంతో రష్యా చమురు ధరల్లో డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో భారత్ పెద్ద ఎత్తున రష్యా చమురును కొనుగోలు చేసింది. అదే సమయంలో చైనా మాత్రం రష్యాతో వ్యాపారానికి దిగింది. రష్యా కష్టాలను అడ్డుపెట్టుకుని చమురు ధరలు తను కోరుకున్నంత తగ్గించాలని ఒత్తిడిని పెంచింది. ఒక రకంగా చెప్పాలంటే రష్యా గొంతుపై కత్తి పెట్టి డీల్ చేసుకోవాలని డ్రాగన్ ప్రయత్నించింది. అప్పట్లో రష్యాకు విధిలేని పరిస్థితి. అందుకే చైనా అడిగినంత డిస్కౌంట్ ఇచ్చింది. భారత్ మాత్రం ఇచ్చిన డిస్కౌంట్ను గౌరవంగా భావించింది. కష్టంలో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడానికి ప్రయత్నించింది. ఇదే చైనాకు, భారత్కు మధ్య ఉన్న తేడా. ఈ తేడా రష్యాకు బాగా తెలుసు. అందుకే చమురు విషయంలో భారత్కు రష్యా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. రష్యా స్నేహానికి అంతే ప్రాధాన్యమిస్తోంది. డ్రాగన్ తిక్కకు ఎలా బుద్ధి చెప్పాలో అటు రష్యాకు, ఇటు భారత్కు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి యుద్ధమే వస్తే బహిరంగంగా తటస్థ వైఖరిని రష్యా అవలంబిస్తుంది. కానీ తెర వెనుక మాత్రం భారత్కు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందిస్తుంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాపార ఒప్పందాలను చైనా ఇట్టే మార్చుకుంటుంది. కానీ భారత్ అలా కాదు. ఎన్ని రకాల ఒత్తిడులెదురైనా మిత్రదేశం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ప్రస్తుతం చైనాను కాదని భారత్కు ప్రాధాన్యం ఇవ్వడం వెనుక రష్యాలోనూ అంతర్గతంగా చర్చ జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనాపై అతిగా ఆధారపడితే భవిష్యత్తులో బీజింగ్ జూనియర్ పార్ట్నర్గా రష్యా మారిపోయే ప్రమాదం ఉందని పుతిన్ ప్రభుత్వం గుర్తించింది. అంటే రష్యాపైనే ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న సంకేతాలను మాస్కో కనిపెట్టేసింది. అందుకే సమాన గౌరవం ఇచ్చే ఇండియా వైపు ఉండటమే రష్యాకు సురక్షితమని పుతిన్ కూడా భావిస్తున్నారు. సో భారత్ ఫ్రెండ్షిప్పే రష్యాకు అవసరం. కాలం మారుతున్నా, ప్రపంచ రాజకీయాలు మారుతున్నా, కష్టాల్లో తోడుండేవాడే నిజమైన స్నేహితుడు అనే మాటకు రష్యా, భారత్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ తన పాత మిత్రుణ్ణి విడిచిపెట్టకుండా తటస్థంగా ఉంటూనే శాంతిని కోరింది. ఇక ముందు కూడా స్నేహానికి తిరుగులేదని ఇరు దేశాలు
నిరూపిస్తాయి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించినవారు నాగార్జున సిమెంటు వారి విశిష్ట